39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి బిజీగా గడిపిన సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అంతకంటే బిజీగా గడిపారు. అఫ్ కోర్స్ ఈ 15 నెలల నుంచి కొంత ఫ్రీ టైం దొరుకుండొచ్చు. సో ఆ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఫ్యామిలీతో కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు ఫ్రీ టైం అంటే ఇప్పుడు ఒక రకంగా జనాలైంది అర్థమైపోయింది. ఫ్రీ టైంలో అనలైజ్ చేసుకోవడానికి కొంత టైం దొరికింది. ఇంకొకటి ఫ్రీ అనేది ఏం లేదు. ఇప్పటికీ మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే నెల రోజులు పోయినాం. మళ్ళీ ఇప్పుడు జనాలు రోజు ఏదో ఒకటి హాస్పిటల్స్ అనో అదనో ఇదనో ఫోన్లు చేస్తూనే ఉంటారు. నాకు చేతనే సాయం చేస్తూనే ఉంటా, మీటింగ్లకు పోతూనే ఉంటా. ఇప్పుడు సరే ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు బయటనే చదువుతా ఉన్నారు, ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు టైం దొరికింది. గుళ్ళకి గోపురాలకి నాకు కొద్దిగా ఎక్కువ ఈ హోమాలని దేవుళ్ళని కొద్దిగా ఇంట్రెస్ట్. నేను అనుకున్న ఏం తిరగలుగుతా ఉన్నా ఇప్పుడు, అంతకుముందు టైం లేకుండే. సో భవిష్యత్తులో అంటే రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే మనం ప్లాన్ చేసుకోవటం ఏముంటుంది, భవిష్యత్తుని మనం అంత మంచి జరగాలనుకుంటాం, దేశానికి మంచి జరగాలనుకుంటాం, దాంట్లో మనం ఉండాలనుకుంటాం. ఖచ్చితంగా దేశానికి జరిగితే మనకు జరిగినట్టే. నేను వచ్చిన రాజకీయాల ఉద్దేశమే దేశానికి ఏదైనా చేయాలా, యూత్కి ఏదైనా చేయాలా అనుకుని వస్తా ఉన్నాం. దానికి తగ్గట్టు మన చేతనైన వరకు పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఒక ఎన్ఆర్ఐగా ఒక మంచి అంటే లగ్జరీ లైఫ్ను లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న లైఫ్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. మీరు అనుకున్న టార్గెట్ అంటే రాజకీయాల్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమర్థమైంది అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రాజకీయాలు అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా నువ్వేదో గొప్పగా వచ్చి ఏదో పని చేయాలా, జనంతో ఉండాలా అంటే ఇగో మీరన్న మాటలు ఇందాక ఉన్నాయి కదా, సైదిరెడ్డి అంటే కబ్జాలు చేసిండు, సైదిరెడ్డి అంటే అది చేసిండు, అవన్నీ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాటి కోసం అని. కానీ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జాబ్. దీంట్లో అవన్నీ పడాల్సిందే. పడకపోతే నువ్వు నాయకుడివే కావు. అందుకని ఈ పడ్డా వాటన్నిటిని ఉన్నా ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే. మనం సక్సెస్ అనేది ఏముంది, పని చేయటమే సక్సెస్. మోడీ గారు ఈరోజు ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి 2001 నుంచి ముఖ్యమంత్రిగా అయితేంది, పిఎంగా అయితేంది ఉన్నారు. ఒక్క హాలిడే తీసుకోలేదంటే మనం నమ్మలేస్తామా? ఒక్కరోజు తన కోసం జీవితం లేదు ఈరోజు. తన కోసం నేను ఇందాక మీరు అన్నట్టు పార్టీ మారినాం, అప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది, పార్టీ మారినప్పుడు ఉంటుంది కదా అనుకున్నాను. నేను పార్టీ మారినాక ఫస్ట్ 5 days అక్కడ చాలా కష్టం అనిపిస్తా ఉంది సైకలాజికల్గా. కానీ నేను నాగర్ కర్నూలులో మోడీ గారి మీటింగ్కి నన్ను మీటింగ్ బైక్ పిలిచినప్పుడు మోడీ గారు మాట్లాడారు నాతో. మోడీ గారు షేక్ హ్యాండ్ ఇచ్చినాక అసలు కంప్లీట్ నేను ఎంత రిలీవ్ అయినా అంటే ఒక మనిషి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన మీద అనే దానికి ఒక షేక్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తన జీవితాన్ని అలా దేశం కోసం అంకితం చేసిండు. తనకేముండు, మనకంటే పిల్లలు ఉన్నారు, మనమంటే ఆలోచిస్తూ ఉంటాం. తనకి ఈ రోజు 140 కోట్ల మంది దేశమే నా పిల్లలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాధామోహన్ దాస్ గారు ఒక మాట చెప్పిండ్రు. మేము మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే ముస్లిమ్స్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశమే కదా, వాళ్ళు దీంట్లో మనం వాళ్ళతో పాటు వాళ్ళని మనతో పాటు అభివృద్ధి చేసుకుని తీసుకుపోవాలి కదా, వాళ్ళని కాదనుకుని పోయేటోళ్ళం కాదు. అప్పుడే మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందుకని అంతటి గొప్ప నేత ఉన్న ఈ పార్టీలో మనం ఏదో పదవుల కోసం వీటి కోసం చూసుకుంటే మనం చాలా చిన్నోళ్ళం అవుతాం. ఎంతసేపు అట్లాంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తనను చూసుకుంటూ మనం రాజకీయాలు చేయాలని అనుకుంటా ఉన్నాం. సో మీరు అన్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే అక్రమాలు, అవినీతులు, కబ్జాలు ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చినప్పుడు సరే మీరంటే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మైండ్ అలా ఫిక్స్ చేసుకొని వస్తారు. కొంతవరకు ఫస్ట్ లో బాధ అనిపించినా సరే పార్ట్ ఆఫ్ ది జాబ్ అనుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. బట్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటారు? అంటే మన గురించి ఇంట్లో తెలుసు, నా పిల్లలకి తెలుసు. అందుకని వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలకు అలవాటు అయిపోయింది. అంటే ఏదో వాళ్ళకు కూడా ఇట్లా ఫస్ట్ ఏదో వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి స్కూల్ నుంచి వచ్చి ఇట్లంట తర్వాత వాళ్ళు లేదు నాన్న ఇది పరిస్థితి అన్నాక మా నాన్న ఏందో వాళ్ళకి తెలుసు, మా హస్బెండ్ ఏందో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు మనం ఎంత క్లీన్గా ఉన్నా మనం ఎట్లా పని చేస్తామను అనేది మనకు తెలియాలి ఫస్ట్. అందుకని హ్యాపీగా ఉన్నాం. మనం ఎంతమందికి హెల్ప్ చేయగలిగితే ఇక మన జీవితానికి అంత. ఈరోజు నేను హుజూర్ నగర్ పోయినా, కరోనా టైంలో నా వల్ల బతికిన వాళ్ళు 200 మంది ఉంటారు. ఎవరన్నా వచ్చి నీ వల్ల నేను బతికినా అని చెప్తే అంతకంటే జీవితం ఏం కావాలా? ప్లస్ ఏడికన్నా పోతే అన్న నువ్వు ఆ రోజు హెల్ప్ చేసినావు, దానికోసం నేనున్నా అంటే ఆ ఒక్క మాట చాలు నీకు. అంటే ఇంకొక నెల రోజులు మళ్ళా టానిక్ లాటానికి. అందుకని ఇవన్నీ కూడా నువ్వు చేసినవి ఎప్పటికీ ఎప్పటికీ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నువ్వు మంచి చేసుకుంటూ పోతా ఉంటే ఒకటే, మనం అదే కదా భగవద్గీత చెప్పింది. అంటే నీవు చేసే చెయ్యి అంతే, కర్మ గురించి ఆలోచించబా. అట్లా ఆ ఆలోచన ఉన్నంతసేపు
నువ్వు గెలిచినా ఓడినా నువ్వు అంటూ ఇప్పుడు లీడర్నే ఉంటావు. బట్ ఓడిపోయినప్పుడు బాధ అనిపించిందా సైదిరెడ్డి గారు? నేను అంటే చెప్పినా కదా మనం ఇందాక. ఇంత చేసినా కూడా ఎందుకు అంటే జనాలు ఇంత చేసినా అనేది ఉమ్. మన వైపు చూసుకున్నాం. ఉమ్. మనం ఏం ఒక బాధ అనిపిస్తుంది ఇంత చేసినా ఓడిపోయినవే అని. కానీ జనాల దృష్టిలో నువ్వు చేసిన అనుకుంటున్నావు, కానీ జనానికి ఇంకోటి ఆలోచిస్తా ఉన్నావు. నువ్వు అనుకునేదేమో ఈ రకంగా ఆలోచిస్తావు, జనానికి ఏమో ఇంకొకటి ఆలోచిస్తా ఉన్నారు. అందుకని ఆ ఆలోచన మళ్ళీ వస్తుంది ఇప్పుడు కొత్తగా. అవును సైదిరెడ్డి బెటర్ కదా అనేది ఇప్పుడు మొత్తానికి వచ్చింది. అందుకని ఇట్స్ ఓకే. గెలుపు ఓటములు రాజకీయాలలో ఇప్పుడు మనం అందరం ఫస్ట్ రాలేము, ఎవడైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాల్సిందే. ర్యాంకులు అనేవి పర్ఫార్మెన్స్ ఒకసారి చుట్టుపక్కల పరిస్థితులు బట్టి ఉంటాయి. మీరు అన్నట్టు గెలుపోటములు సహజం. వాటిని ఆ గెలుపుని ఎలా తీసుకోవాలో ఓటమిని కూడా అలాగే తీసుకున్నప్పుడే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలం. నేను ఏ రోజు ఫీల్ కాలేదు ఓడిపోయినప్పుడు కూడా. ఇది ఒక టైం టు అంటే మనం ఆలోచించుకోవడానికి ఒక మంచి టైం అనుకున్నాను నేను. సైదిరెడ్డి గారు, ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఈ దేశంలో జరుగుతున్నవన్నీ ఆలోచించండి. ఏదో ఫ్రీగా వస్తుందో, లేకపోతే ఇంకొక ఆయన చెప్పిండో, లేకపోతే ఆయన మాట్లాడుతుండో ఈ గాసిప్స్ నమ్మబాకండి. మన పిల్లలకి ఏది మంచిది, ఈ దేశానికి ఏది మంచిది, ఈ దేశానికి ఎవరైతే మంచిది, ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీకి ఎవరైతే మంచోళ్ళు, ఎవరు పని చేయలేస్తారు, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, అన్నీ ఆలోచించండి, మీరు నిర్ణయం తీసుకోండి.